మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈరోజు ఏంటంటే జనసేన క్రియా సభ్యత్వం రెన్యువల్, అలానే సరే కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని కూడా వాళ్ళు చాలా స్వాగతిస్తున్నారు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి మన ముందున్నారు జనసేన లీడర్ అండ్ జనసేన ఇన్ఛార్జ్ పంచగల సందీప్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఈ క్రియాశీలన పద్ధతి ద్వారా ఈ స్వాగతించడం పార్టీలోకి అనేది ఏ రకంగా చూడొచ్చు అంటారు? ముందుగా సుమన్ టీవీ భీమిలి కాన్స్టిట్యున్సీ విశాఖపట్నం ప్రేక్షకులందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. జనసేన పార్టీలో మాకున్న జన సైనికులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, సొంత కుటుంబ సభ్యుల్లాగా, అన్నతమ్ముళ్ళలాగా, అక్కా చెల్లెళ్ళలాగా భావించే పార్టీ మాది. సో కేవలం సంతోషాల్లో మాత్రమే భాగస్వామ్యం ఇవ్వడం కాదు, జన సైనికుల ఇంట్లో జరిగే అంటే ఏదైతే విషాదం ఉంటుందో దాంట్లో చేదోడుగా ఉండాలని చెప్పని ఉద్దేశంతోనే జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక క్రియాశీల సభ్యత్వాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ క్రియాశీల సభ్యత్వం ద్వారా మీకు జనసేన పార్టీలో సభ్యత్వం పొందడం, అదేవిధంగా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి నుంచి వచ్చే ప్రతి ఆదేశాన్ని వారి మొబైల్లో వాళ్ళకి తెలిసే విధంగా, జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి క్రియాశీల కార్యక్రమం వాళ్ళకి తెలిసే విధంగా, వాళ్ళు ఒక యాక్టివ్ మెంబర్ అయ్యే విధంగా, పార్టీలో కూడా వాళ్ళ పనికి తగ్గట్టు గుర్తింపు వచ్చి పదవులు పొందే విధంగా ఈ క్రియాశీల సభ్యత్వం అనేది హెల్ప్ అవుతుందండి. సో కేవలం అంతేకాకుండా ఎవరైతే జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళకి 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ పాలసీ కూడా అదనంగా పవన్ కళ్యాణ్ గారు అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ఎవరైతే క్రియాశీల సభ్యత్వం తీసుకున్న జన సైనికుడు కానీ, వీర మహిళ కానీ ఉంటారో వాళ్ళు ప్రమాదవశాత్తు, దురదృష్టశాత్తు కనుక రోడ్డు యాక్సిడెంట్లో కనుక మృతి చెందితే ఆ కుటుంబానికి, ఎవరైతే నామినీ కింద ఉంటారో ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని పార్టీ ద్వారా అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఆ యాక్సిడెంట్లు బారిన పడి హాస్పిటల్ అడ్మిట్ అవుతారో వాళ్ళకి గరిష్టంగా 50,000 రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని పార్టీ తరఫున అందించడానికి ఈ క్రియాశీల సభ్యత్వం అనేది మాకు హెల్ప్ అవుతుంది అన్నమాట. సార్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఈ మహాకూటమి ఏదైతే పార్టీ రూలింగ్లోకి వచ్చిందో, సో జనసేన లీడర్గా మీకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర. సో మీకు ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పారు ప్రజెంట్ భీమిలి నియోజకవర్గం సంబంధించి, అలాగే రాష్ట్రం సంబంధించి కూడా మీకు ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది? మీకు ఇప్పటికే ఎలక్షన్ సమయంలో తీసుకుంటే కనుక పూర్తిగా ఎలక్షన్ సంబంధించి భీమిలి నియోజకవర్గంలో జన సైనికులు, మా వార్డు అధ్యక్షులు, వీర మహిళలు, వార్డు కార్యసభ్యులు అందరూ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థి అయిన శ్రీ గంటా శ్రీనివాసరావు గారి గెలుపులో ఎంతో కీలకంగా వ్యవహరించారు. మాకు 2019లోనే వచ్చిన 25,000 ఓట్ల కంటే ఈ 5 సంవత్సరాల్లో ఓటమిలో కూడా నిలబడ్డామనే ఒక మంచి పేరు భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ సంపాదించింది. దాని ద్వారా మా మీద అభిమానంతో ఉండేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళ ఓటన్నీ కూడా ఎక్కడ ఒక ఓటు కూడా చీలకుండా అవన్నీ కూడా కూటమి అభ్యర్థి అయిన శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి ఓట్లు వేయడంలో సహకరిస్తుంతో పాటు ప్రత్యేకంగా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఎలక్షనీరింగ్ విభాగానికి నన్ను ఇన్ఛార్జిగా అధ్యక్షులు వారు ఆ సమయంలో నియమించడం, నా సేవల్ని పిఠాపురంలో బూత్ ఏజెంట్ల దగ్గర నుంచి కౌంటింగ్ ఏజెంట్ల వరకు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి ఎలక్షన్ ఎలా చేయాలో వాటి విధి విధానాలు చెప్పడం, ప్రాపర్ ఎలక్షనీరింగ్ ప్రొసీజర్ని కోఆర్డినేషన్ చేసే విధంగా నాకు బాధ్యతలు అప్పచెప్పడం, అక్కడ పిఠాపురంలో ఉన్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారి నాయకత్వంలో అక్కడున్న పార్టీ ఇతర పెద్ద నాయకుల ఆధ్వర్యంలో మేము పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అతి భారీ విజయం, అంటే దాదాపు 134,000 ఓట్లు సాధించి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చాలా దిగ్విజయంగా ఆ కాలు పెడతంలో ఒక చిన్న పాత్ర మాది. అంటే మేము ఉన్నా లేకపోయినా ఆయన గెలుపు ఇంకా ఘనంగా ఉండేది, కానీ ఆ గెలుపులో మేము భాగమయ్యామనే ఒక ఆనందాన్ని నాకైతే కలిగించారు. దాంతోపాటు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక భీమిలి నియోజకవర్గ బాధ్యతలు ఏవైతే అవి కొనసాగిస్తూ తప్పకుండా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఏ బాధ్యతనైనా సరే నేను శిరసావహిస్తానని చెప్పని, దాంతోపాటు చాలా చిత్తశుద్ధితో ఆ బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. సార్, పంచకల సందీప్ గారు భీమిలి నియోజకవర్గం మనిషి. సో యాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ జనసేన పార్టీ ఫ్రమ్ ద భీమిలి కాన్స్టిట్యున్సీలో భీమిలిలో ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు ఏ మేర వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు? ప్రజెంట్ ఉన్న ఏమైనా ప్రణాళిక ఏమైనా రూపొందుతుందా కేవలం భీమిలికి సంబంధించి? భీమిలి నియోజకవర్గంలో మేము 2019లో పోటీ చేసిన దగ్గర నుంచి ఆ రోజు మాకు వచ్చిన 25,000 ఓట్లని మేము జనసేనకు ఓటు వేసామని గర్వంగా చెప్పుకునే విధంగా 5 సంవత్సరాలు కష్టపడి మేము ఓటమిలో కూడా ప్రజలతో పాటు మమేకమై నిలబడ్డాం. దాంతోపాటు అనేక కార్యక్రమాలు, మీకు మహిళలపై జరుగుతున్న దాడుల్ని వ్యతిరేకించాము, రిషికొండపై జరుగుతున్న అక్రమ తవ్వకాలను వ్యతిరేకించాము, ఎర్రమట్టి దెబ్బల్లో అక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలను వ్యతిరేకించాము. దాంతోపాటు భీమిలి నియోజకవర్గంలో ఏదైనా సరే ఏ పెద్ద సమస్య వచ్చినా ముందు స్పందించిన పార్టీగా జనసేన పార్టీ ఉంది. దాంతోపాటు నేను నిరవధికంగా ఇంటికి వెళ్లకుండా 1వ వార్డు నుంచి
8వ వార్డు నుంచి 8వ వార్డు వరకు, అక్కడి నుంచి మరి 98వ వార్డు కలుపుకుని మనకి ఆనందపురం మండలం, పద్మనాభం మండలం, భీమిలి మండలంలో నిరవధిక పాదయాత్ర కూడా జరిగింది. దాని ద్వారా నాకు ప్రజల సమస్యలు, ఎందుకంటే నేను మా కార్యకర్త ఇళ్లలో ఉన్నాను, వాళ్ళతో మమేకమై ఉన్నాను. సో వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను కాబట్టి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మేము మా కూటమి ప్రభుత్వం ద్వారా సాల్వ్ చేసే విధంగా మేము మా అధ్యక్షులు గౌరవ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులైన శ్రీ గంటా శ్రీనివాసరావు గారి దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది. అద్భుతాలు చేసేస్తామని చెప్పను కానీ తప్పులు అయితే మాత్రం చేయమండి. మేము ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ వస్తాం. తప్పకుండా నా దృష్టిలోకి ఏదైతే నేను పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు నాతో మమేకమై నాకు చెప్పిన ఇష్యూస్ ఉన్నాయో వాటిని మేము అడ్రస్ చేస్తాము. ఒక్కొక్కటిగా ప్రతిదాన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తాం. ఈ 5 సంవత్సరాల్లో అధికార పార్టీగా జనసేన పార్టీ ఉంటూనే ప్రతిపక్ష పాత్ర కూడా మళ్ళీ మేమే తీసుకుంటాము. ఏదైనా తప్పు జరిగినా దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, దాన్ని సరిచేసే ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. సార్, ఏదైనా సరే ఒక కామన్ మ్యాన్ అనేది ప్రశాంతంగా బతకడం కావాలి. సో అటువంటి కామన్ మ్యాన్కి న్యాయం జరగనప్పుడు మీ వంతు పాత్రగా అంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యే విధంగా ఎటువంటి ప్రణాళిక రూపొందుతుంది? సో అటువంటి ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయా మీ దగ్గర? తప్పకుండా అండి, ఎందుకంటే మీకు జనసేన పార్టీ కార్యాలయం ఎప్పుడు కూడా మీకు తలుపులు తెరుచుకునే ఉంటాయి. ఏ సామాన్యులు వచ్చినా కూడా ఇప్పటికే మేము అనేక చోట్ల కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీకు ముఖ్యంగా మీకు 7వ వార్డులో కానీ 6వ వార్డులో కానీ మాకు 6వ వార్డుకి సంబంధించిన ఫోటోగ్రాఫర్ సాయి అని చెప్పని తను చనిపోవడం జరిగింది. ఆ టైంలో మరి ఆ ఓట్ల కోసం అప్పటి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గారు వెళ్ళి నేను డబ్బులు అందజేస్తాను, నేను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లేనిపోని హామీలు ఇచ్చి ఈరోజు మళ్ళీ మరి ప్రభుత్వం మారిపోయింది నాకేం తెలియదని చెప్పి అంటున్నారు. మరి అలాంటి సమస్యలు నాకు ప్రతిరోజు కూడా వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి కానివ్వండి, లేదు పారిశుద్ధ కార్యక్రమం దగ్గర నుంచి కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించి కానివ్వండి, ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా సామాన్యులు వచ్చి మాకు అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని మేము మా సైడ్ నుంచి జనసేన పార్టీగా మేము ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారి దృష్టిలో పెడతాం. లేని పక్షంలో కన్సర్న్ శాఖ మంత్రి దగ్గర కూడా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా జనసేన పార్టీ తరఫున అధికార పార్టీలో ఉంటూ మా సహాయం కోరి వచ్చిన ఎవరైనా సరే మా వంతు కృషి మేము చేస్తాం. అందులో ముఖ్యంగా క్రియాశీల సభ్యత్వం ఉన్న ఒక జన సైనికుడికి ఏ ఇబ్బంది కలిగినా కూడా స్పందించడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుంది. దాంతోపాటు భీమిలి ప్రజలు కూడా మా కుటుంబంలో భాగస్వాములు లాంటి వాడు కాబట్టి భీమిలి ప్రజల్ని పార్టీలకు అతీతంగా చూసి సమస్య ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మా వంతు ప్రయత్నం కింద వాళ్ళకున్న సమస్యను తీర్చడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. సార్, మీరు మరింత ఉత్సాహంతో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.